వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం. నేను మీ వరలక్ష్మి. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. నిరుపేదలకు సంక్షేమ పథకాల అమలు ఘనత కేసీఆర్ది. కొనియాడిన జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్. అవాంఛనీయ ఘటనలకు తావు లేకుండా భద్రత చర్యలు చేపట్టండి. పోలీస్ అధికారులను ఆదేశించిన బాపట్ల జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్. శ్రీ భక్తాంజనేయ స్వామి దేవాలయంలో 1,00,000 తమలపాకులతో పూజ. మే 14న 108 పారాయణాల శ్రీ హనుమాన్ చాలీస పారాయణం. ఒకే ఇంటికి 78,582 రూపాయలకు పైగా కరెంటు బిల్లు. లబోదిబో అంటున్న వినియోగదారుడు. ఇక వివరాల్లోకి వెళ్తే, సీఎం కేసీఆర్ రాష్ట్రంలోని నిరుపేదలకు ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి దిగ్విజయంగా అమలు చేస్తున్నారని జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి అన్నారు. రహమత్ నగర్ డివిజన్లో 110 మంది లబ్ధిదారులకు షాదీ ముబారక్ కళ్యాణ లక్ష్మి చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఏ దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా తెలంగాణ అనేక పథకాలు అమలవుతున్నాయని, ఈ పథకాల వల్లనే వచ్చే ఎన్నికల్లో కూడా బీఆర్ఎస్ ఘన విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ సిఎన్ రెడ్డి, డివిజన్ అధ్యక్షుడు మాన్సూర్, సింగారి శ్రీనివాస్, నజీర్, జబ్బూర్, ఫయాజ్, జఫర్, గనీ, గవూర్, ధనుష్ తదితరులు పాల్గొన్నారు. जो भी तकलीफ बाजी आप लोग बैठाइए अपनी जगह पे, जो भी तकलीफ यहीं पे बैठिए. आशा बेगम, तबस्सुम बेगम, नसीमा भी सलाम, अनीस फातिमा, सुमेरा नज़ीम, शफा सुनीता, हेराज बेगम, सतीपति पुत्रा मंजूला, इमरान बेगम, कार्मिका नगर, ईसा बेगम, मुस्कान नाज, कार्मिका नगर, बेगम, कार्मिका नगर, इधर देखो, रहीमा बेगम, जबीन, परवीन बेगम, अमरीन बेगम, कार्मिका नगर, परवीन बेगम, अमरीन बेगम, कार्मिका नगर. బాపట్ల జిల్లాలో ఈ నెల 16న ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో ఎటువంటి అవాంఛనీయ ఘటనలకు తావు లేకుండా పటిష్ట భద్రత చర్యలు తీసుకోవాలని జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ అధికారులను ఆదేశించారు. భద్రత ఏర్పాట్లను గురించి పోలీస్ అధికారులతో సమీక్షించారు. వైఎస్ఆర్ మత్స్యకార భరోసా నగదు పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించడానికి ఈ నెల 16వ తేదీన నిజాంపట్నంకు సీఎం రానున్నారని తెలిపారు. ఎండల తీవ్రత ఎక్కువగా ఉన్నందున ప్రజలకు పోలీస్ సిబ్బందికి మంచినీరు ఎప్పటికప్పుడు అదే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు. ఇతర శాఖల అధికారులతో సమన్వయం చేసుకుంటూ ముఖ్యమైన ప్రదేశాలలో జరుగుతున్న పనులను పర్యవేక్షించడానికి ఇన్స్పెక్టర్ స్థాయి అధికారులను నియమించారు. సభ ప్రాంగణం నుండి హెలిపాడ్ వరకు స్వయంగా కాలినడకన హెలిపాడ్ నిర్మాణం జరుగుతున్న ప్రాంతాన్ని, పార్కింగ్ ప్రదేశాలను, సీఎం కాన్వాయ్ వెళ్లే మార్గాన్ని ప్రత్యక్షంగా పరిశీలించారు. ఈ సమావేశంలో రేపల్లె డీఎస్పీ టి మురళీకృష్ణ, ఏఆర్ డీఎస్పీ ఎండీహెచ్ ప్రేమ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
హనుమాన్ జయంతి ఉత్సవాలలో భాగంగా సూర్యాపేట జిల్లా కేంద్రంలోని తహసీల్దార్ రోడ్లో గల అతి పురాతనమైన శ్రీ భక్తాంజనేయ స్వామి దేవాలయంలో 1,00,000 తమలపాకులతో పూజ నిర్వహించారు. స్వామివారికి 10 మంది అర్చకులు 10 మార్లు సహస్ర నామార్చనలు చేశారు. దరూరి శ్రీనాథ్ ఆచార్యుల నేతృత్వంలో సుందరకాండ పారాయణం, విష్ణు సహస్రనామ పారాయణం, భగవద్గీత పారాయణం, హనుమాన్ చాలీస పారాయణం నిర్వహించారు. ఈ నెల 14వ తేదీన 108 పారాయణాల శ్రీ హనుమాన్ చాలీస పారాయణం నిర్వహిస్తున్నట్లు దేవాదాయ ప్రధాన అర్చకుడు దరూరి రామానుజాచార్యులు తెలిపారు. ఈ కార్యక్రమంలో దేవాదాయ ఫౌండర్ ఫ్యామిలీ మెంబర్ కొత్త ఆంజనేయులు, కార్యనిర్వహణ అధికారి ఎంపీ లక్ష్మణ్ రావు, సుధాకర్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ అధినేతలు మీలా మహాదేవ్, మీలా వాసుదేవ్, మీలా జయదేవ్, మున్సిపల్ కోఆప్షన్ సభ్యులు వెంపటి సురేష్, భువనగిరి వెంకటేశ్వర్లు, దంతాల కొండల నాయుడు, పబ్బా రాజిని తదితరులు పాల్గొన్నారు. విద్యుత్ శాఖ అధికారుల నిర్లక్ష్యం ప్రజల పాలిట శాపంగా మారుతుంది. విద్యుత్ సిబ్బంది చేసే చిన్న చిన్న తప్పిదాలతో జరిగే ఫలితాలను సామాన్యులను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. అధికారుల నిర్లక్ష్యంగా వచ్చిన బిల్లులను చూసి వినియోగదారులు ఆందోళన చెందుతున్నారు. కుక్కట్పల్లి ఆల్విన్ కాలనీ సెక్షన్ పరిధిలోని వెంకటేశ్వర్ నగర్లో ఓ వినియోగదారుడి ఇంటి కరెంటు బిల్లు ఏకంగా 78,582 రూపాయలకు పైగా రావడం ఆందోళనకు గురి చేసింది. ఈ బిల్లు చూసిన వినియోగదారుడు లవ్వుదిబ్బోమంటున్నాడు. బిల్లు తీసేందుకు వచ్చిన సిబ్బందిని అడగగా నిర్లక్ష్యంగా సమాధానం చెప్తున్నారని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారుల దృష్టికి తీసుకువెళ్లినా సరైన సమాధానం ఉండడం లేదని స్థానికులు ఆరోపించారు. ఇకనైనా ఉన్నతాధికారులు కల్పించుకొని సిబ్బంది సరైన సమయంలో బిల్లులు తీసి సమస్యలు తలెత్తకుండా చూడాలని వినియోగదారులు కోరుతున్నారు. నా పేరు జీవన్ రెడ్డి అండి. నేను వెంకటేశ్వర నగర్ రోడ్ నెంబర్ 13 వివేకానంద నగర్ డివిజన్ నుంచి మాట్లాడుతున్నాను. గత కొంతకాలంగా మా ఏరియాలో కరెంట్ బిల్లులు మీటర్లకి వచ్చి స్కాన్ చేసే బిల్లులు రావట్లేదని చెప్పి ఇవ్వకుండా వెళ్ళిపోతున్నారు. వాళ్ళని ఏంటి అని నిలదీసి అడిగితే సార్ ఆ మీటర్స్ ఏవో ప్రాబ్లం ఉన్నాయని తెలియదు అని చెప్పి వెళ్ళిపోతున్నారు. ఫోన్ చేసి అడిగితే మళ్ళీ 4 రోజుల తర్వాత వచ్చి ఫోన్లో కొడతామని చెప్పి చెప్పుకుంటూ వెళ్ళిపోతున్నారు. ఈరోజు వింతగా విషయం ఏం జరిగిందంటే మా ఇంట్లో మీటర్కి స్కాన్ చేస్తే 78,000 బిల్లు వచ్చిందండి. అది ఆ బిల్లు చూస్తే ఆ మీటర్ నెంబర్ ఎదురుంగింటి వాళ్ళది. వాళ్ళకి వెళ్ళి అడిగితేనేమో వాళ్ళు ఏమంటున్నారు, మేము ప్రతి నెల ఫోన్లో వస్తే ఫోన్లో కట్టేస్తున్నాం కదండి, ఇంత బిల్ ఎట్లా వచ్చిందని చెప్పి అడగగా నేను వచ్చాను. అప్పుడే అడిగితే ఆ పర్సన్ ఏమంటున్నాడు, లేదు సార్ ఈ బిల్లు తప్పు వచ్చింది, నేను చేంజ్ చేస్తానని చెప్పి వెళ్ళిపోయాడు. రీసెంట్గా మా ఇంట్లోనే 2 బిల్లులు ఇయ్యలేదు. లాస్ట్ మంత్ 1 మీటర్ తీయలేదు. పోనీ ఏంటి ఈ విషయం అని తెలుసుకుందామని ఫోన్ చేసి అడిగితే, లేదు సార్ అది పైనుంచి ప్రాబ్లమ్స్ వస్తున్నట్టున్నాయి, నేను వచ్చి ఫోన్లో కొడతా అంటున్నాడు. ఇప్పుడు 9th రోజు కొట్టే బిల్లు 4 రోజుల తర్వాత వచ్చి కొట్టే యూనిట్స్ చేంజ్ అయిపోతే దానికి ఎవరు రెస్పాన్సిబిలిటీ? ఇట్లా ఎంతమంది ఇంట్లో ఇట్లా కొడతారు? వాళ్ళు ఇష్టానుసారంగా కొట్టుకుంటూ పోతే జనాలు ఎట్లా కట్టాలి బిల్స్? దీనికి ఎవరు యాక్షన్ తీసుకుంటారు? అసలు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వాళ్ళు ఎవరైనా రెస్పాండ్ అవుతారా కారా? అసలు ప్రతి నెల ఇదే ఇష్యూ ఉంటుంది. వాళ్ళకి ఫోన్ చేస్తే వాళ్ళు రెస్పాండ్ కారు.
అతను అడిగితేనేమో నేను క్యాన్సిల్ చేస్తాను, బిల్లు కూడా తీసుకొని వెళ్ళిపోయాడు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలో వైద్య ఆరోగ్య శాఖ అధికారులు తనిఖీలు చేపట్టారు. 7 బృందాలుగా విడిపోయి ప్రైవేట్ ఆసుపత్రులు, ల్యాబ్లను తనిఖీ చేశారు. మొత్తం 41 సెంటర్లను తనిఖీ చేయగా ప్రభుత్వ నిబంధనలు పాటించని 21 సెంటర్లకు నోటీసులు జారీ చేశారు. 8 సెంటర్లను సీజ్ చేశారు. అద్దెకు ఇల్లు కావాలనే నెపంతో ఇంటి యజమానురాలి కళ్ళలో పిండి చల్లి గొలుసు దొంగతనానికి పాల్పడిన సంఘటన కేపీహెచ్పీ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు బాధితురాలు తెలిపిన వివరాల ప్రకారం నిజాంపేట్ రోడ్లోని ప్రశాంత్ నగర్లో మహాలక్ష్మి అనే మహిళ తన కుటుంబంతో సహా నివాసం ఉంటుంది. ఇంటిలోని ఒక గది ఖాళీ ఉండడంతో అద్దెకు ఇవ్వబడును అంటూ బోర్డును ఇంటికి తగిలించారు. గుర్తు తెలియని వ్యక్తి ఇల్లు అద్దెకు కావాలని ఫోన్ చేయగా ఇప్పుడు ఇంట్లో ఎవరూ లేరని, ఉదయం రావాలని తెలిపారు. అదే అదునుగా భావించిన ఆ వ్యక్తి ఇంటి లోపలికి ప్రవేశించి ఇల్లు అద్దెకు కావాలంటూ మాటల్లో పెట్టి ఆమె కళ్ళల్లో మైదా పిండి చల్లి మెడ పట్టుకొని గోడకు కొట్టి 6.5 తులాల బంగారు గొలుసు తెంపుకొని పరారయ్యాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దొంగ కోసం గాలిస్తున్నారు. మైదా పిండి అది పౌడర్ లాగా శనగపిండి అంటున్నారు. నేను కారం అనుకున్నాను. చాలా మంది మొక్క నిండా బాగా కుట్టేసాడు. కళ్ళకే ఉంటాను. చాలాసేపు కళ్ళు కడిగానే కానీ పోలేదు. పోకండి మా పట్టులో వాళ్ళు అందరూ ఎక్కడికి వచ్చారనమాట. లిఫ్ట్ అంటేనే వచ్చి ఉంటాడండి. లిఫ్ట్ పనిచేసి ఉంది, లిఫ్ట్ లేదు. అయితే నాకు మాట రాలేదు. గొంతుకు నేను కట్టి నొక్కేసాడు కదా. నేను అతన్ని చూడలేకపోయినా. అతను తలకాయ కింద కట్టుకున్నాను, అది పైకి ముఖానికి కట్టేసే ఉంది. కళ్ళు ఒకటే కనిపిస్తుంది. అంటే ఇంటి అద్దె కోసం ఎంతకుముందు ఫోన్ చేశారండి? చేసాడండి. అద్దెకి రూమ్ కావాలన్నాడు. ఒకరికే సరిపోద్దని నేను అన్నాను. 4 ఉంటామన్నాడు. 4 అయితే సరిపోదు అన్నాను. అంటే సరే అన్నాడు. నాకు చేసి మళ్ళీ 10 నిమిషాలు మా బాబు చేసాడంట. చేసి మళ్ళీ అడిగి సేమ్ క్వశ్చన్ అడిగాడు. మీకు సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జ్ తలసాని సాయి కిరణ్ యాదవ్ జన్మదిన వేడుకల సందర్భంగా మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ చేతుల మీదుగా మోండా మార్కెట్ డివిజన్కు చెందిన రామయ్య అనే వికలాంగుడికి 3 చక్రాల వాహనం అందజేశారు. బాపట్ల జిల్లాకు చెందిన ప్రముఖ ఫోటోగ్రాఫర్ పివిఎస్ నాగరాజుకు జాతీయ స్థాయి బంగారు పతకం లభించింది. కలకత్తాలోని మణికర్ణిక ఆర్ట్ గ్యాలరీ ఏప్రిల్ 30 నుండి మే 10వ తేదీ వరకు నిర్వహించిన 13వ జాతీయ స్థాయి ఆన్లైన్ ప్రదర్శన ఫోటోగ్రఫీ పోటీలలో బాపట్ల మండలం ముత్తైపాలెం గ్రామానికి చెందిన నాగరాజుకు ఈ పతకం దక్కింది. ఈ మేరకు మణికర్ణిక ఆర్ట్ గ్యాలరీ ప్రెసిడెంట్ కామిని బేగల్ ఈమెయిల్ ద్వారా నాగరాజుకు తెలిపి అభినందించారు. ఈ సందర్భంగా బాపట్ల ఫోటోగ్రాఫర్స్ నాగరాజుకు అభినందనలు తెలిపారు. వైఎస్ఆర్ జిల్లా ప్రొద్దుటూరు నియోజకవర్గం కొత్తపల్లి పంచాయతీ మాడూరు పరిధిలో 35 రోడ్లకు తాగునీటి వసతిని కల్పిస్తూ మోటార్లను ప్రారంభించిన నేపథ్యంలో ఇకపై అమృతనగర్ ప్రజలకు 24 గంటల మంచినీటి సరఫరా లభించనుందని సర్పంచ్ కొనిరెడ్డి శివచంద్రారెడ్డి తెలిపారు. డ్రై డే సందర్భంగా సెక్రటరీ గురుమోహన్ సచివాలయ సిబ్బంది వాలంటీర్లతో కలిసి 4-5 సచివాలయ పరిధిలోని పర్యటించి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రధానంగా శానిటేషన్, తాగునీరు, వీధి లైట్ల సమస్యలను గుర్తించామని, త్వరలో తగిన మౌలిక సదుపాయాలు సమకూరుస్తామని తెలిపారు. అమృతనగర్లో మురుగునీటి వ్యవస్థ అధ్వానంగా ఉండడం వల్ల త్వరలో నిధులు సమకూర్చి కాలువలు నిర్మిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు వైసీపీ నాయకులు, స్థానికులు పాల్గొన్నారు.
సచివాలయాలను ఈరోజు మార్నింగ్ ఉదయం 6:30-7 గంటల ప్రాంతం నుంచి మేము విస్తృతంగా పర్యటిస్తున్నాము. ఇందులో ప్రధానంగా ఏంటంటే మన గౌరవ జిల్లా కలెక్టర్ గారు అలాగే మరియు మన జిల్లా పంచాయతీ అధికారి అయినటువంటి ప్రభాకర్ రెడ్డి సార్ గారి ఆదేశాలతోటి మేము ప్రతి శుక్రవారం డ్రై డేని కండక్ట్ చేస్తూ ఉన్నాము. అందులో భాగంగానే ఈరోజు ఉదయం 7 గంటల నుంచి మేము సంబంధిత 4-5 సచివాలయాల సిబ్బంది మరియు వాలంటీర్లు అలాగే ఈ యొక్క మార్నింగ్ వాక్ టైప్లో మన గౌరవ సర్పంచ్ గారితో పాటు ఈరోజు కొన్ని కార్యక్రమాలు లోటుపాట్లు ఎక్కడైనా ఉంటే వాటిని సరిచేసేందులో భాగంగా ప్రక్రియంగా ఈరోజు ఇక్కడికి రావడం సందర్శించడం జరిగింది. మేము ఇక్కడ మార్నింగ్ ఉదయం 7 గంటల నుంచి మేము గమనించింది ఏంటంటే ముఖ్యంగా గత గడప గడప కార్యక్రమంలో గౌరవ శాసనసభ్యులు పర్యటించినప్పుడు కూడా ప్రధానంగా ప్రజల సమస్యలు ఏంటంటే ఇక్కడ మెయిన్ కొంత శానిటేషన్ ఏరియా విస్తృతంగా ఉంది కాబట్టి ఈ యొక్క శానిటేషన్ వర్కర్స్ను పెంచాలనే దిశగా ఒకటి. ముఖ్యమంత్రి వర్యులు చర్య తీసుకుంటే తప్ప మామూలుగా పంచాయతీలు వంటి చేసేదానికి మాకు శక్తి ఉండదు. ఖచ్చితంగా అది గౌరవ ముఖ్యమంత్రి వర్యులు అలాగే మన ఎమ్మెల్యే గారు ఎంపీ అవినాష్ రెడ్డి గారు చొరవ తీసుకొని ఈ కాలనీకి ఈ పెద్ద కాలనీ ఇచ్చినటువంటి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఇచ్చినటువంటి ఈ కాలనీలోనే మన గౌరవ ముఖ్యమంత్రి కూడా పాదయాత్ర చేయడం కూడా జరిగింది. ఆయన చూసి ఈ కాలనీకి రోడ్లు అనేది లేకుండా బాగా సస్యశ్యామలంగా ఉండాలనే తలంపుతోనే ఆ ముఖ్యమంత్రి వర్యులు అయినప్పుడే ఈ కాలనీకి దాదాపు 55 రోడ్లు సిమెంట్ రోడ్లు శాంక్షన్ కూడా చేయడం జరిగింది. ఇంకా జగనన్న కాలనీ కూడా ఉంది. జగనన్న కాలనీలో దాదాపు 750 ఇళ్ళు ఇక్కడ ఇచ్చారు. ఆ కాలనీలో కూడా నీళ్లు కూడా సబ్సిడీగా మేము అందిస్తున్నాము. ఏదన్నా చిన్న పొరపాట్లు ఉన్నా కూడా దాన్ని కూడా రెక్టిఫై చేస్తాము. రోడ్లు కూడా వేస్తున్నారు. అన్నీ ఈ కాలనీకి మంచి సమస్య పరిణామం. ఎందుకంటే గతంలో ఒక్కొక్క ఫ్లాట్ ఎవరైనా ఇబ్బందులు పడి అమ్ముకోవాలన్నా కూడా 10,000, 20,000, 50,000 అడిగేవాళ్ళు. ఇప్పుడు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు అయినప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు దీని విలువ 10 లక్షల పైన పోతుందన్నమాట. కడప జిల్లా జమ్మలమడుగు తాలూకా మైలవరం మండలం దొడియం గ్రామంలో హజరత్ సయ్యద్ శాలం పీర కాద్రివారి ఉరుసు మహోత్సవంలో జమ్మలమడుగు తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ చదిపిరాళ్ల భూపేష్ సుబ్బిరామిరెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు, దేవగుడి కుటుంబ అభిమానులు పాల్గొన్నారు. ربنا تقبل منا الفاتحة. الحمد لله رب العالمين مالك يوم الدين. اهدنا الصراط المستقيم صراط الذين أنعمت عليهم غير المغضوب عليهم ولا الضالين. آمين. بسم الله الرحمن الرحيم. الله الله الصمد لم يلد ولم يولد قل والله الله الصمد لم يلد ولم يولد ولم يكن له الله تعالى في شأن عظمتنا بجلال الله تعالى على النبي يا أيها الذين آمنوا صلوا عليه وسلموا تسليما اللهم صل على سيدنا ఇవి ఇవాల్టి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నమస్తే.